హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాస్ గార్డెన్ అండ్ హోమ్లీ థాట్స్. ముందుగా మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు స్పెషల్ ఐటెం ఓరియో బిస్కెట్లతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు ట్రై చేసేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ముందుగా 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. అందులో 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తం ఈ విధంగా నెయ్యి పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి. వాటర్ తీసుకుని కొద్దిగా పోసుకుంటూ, ఒకేసారి కాకుండా కొంచెం కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోండి. పిండి చేతికి అంటుకోకుండా కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ తీసుకుని పిండి మొత్తం గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకుని మూత పెట్టుకుని సుమారు 15 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఓరియో బిస్కెట్లను తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. నేను 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లను తీసుకున్నాను. మనం పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి బిస్కెట్లు కూడా తీసుకోండి. ఇప్పుడు చూడండి, పౌడర్ ఈ విధంగా పట్టుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1/2 కప్పు బాదం పప్పులు, 1/2 కప్పు నువ్వులను కూడా తీసుకుని ఈ విధంగా కలుపుకుంటూ సుమారు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరకగా పౌడర్ పట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ముందుగా మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ మొత్తం ఈ బౌల్లో యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఓరియో బిస్కెట్ పౌడరు, బాదం పప్పులు, నువ్వుల పౌడరు, ఎండు కొబ్బరి పొడి, పంచదార పొడి మొత్తం తీసుకుని ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. మనం తీసుకుని పిండి క్వాంటిటీని బట్టి ఇవన్నీ కూడా మనం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. మనము సుమారు పావు గంట తర్వాత నానబెట్టుకున్నటువంటి ఈ చపాతీ పిండిని తీసుకుని మరొకసారి ఈ విధంగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత చేతులు కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ తీసుకుని ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని చపాతీ పెనం మీద వేసి మనం చేసుకున్నటువంటి ఈ చపాతీ పిండిని ఈ విధంగా రౌండ్ షేప్లో ఒత్తుకుంటూ బాగా మందంగా కాకుండాను పలుచగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకుని వాటిపైన పిండిని తీసివేసి ఈ కజ్జికాయల మోల్డ్ మీద నూనెని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని దీనిపైన ఈ విధంగా ప్రెస్ చేసుకుని పెట్టుకుని ముందుగా స్టఫింగ్ కోసం పెట్టుకున్నటువంటి ఈ ఓరియో బిస్కెట్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ల వరకు పెట్టుకుని అంచుల వెంపటి వాటర్ని ఈ విధంగా తడుపుకుంటూ క్లోజ్ చేసి సైడ్లో ఉన్నటువంటి పిండిని తీసివేయండి. దీన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ కజ్జికాయలను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. కొత్త వాళ్ళకి
కజ్జికాయల షేప్ బాగా రావాలంటే చపాతీని ఈ విధంగా చేసుకున్న తర్వాత కజ్జికాయల మోల్డ్ మీద మైదా పిండిని ఈ విధంగా యాడ్ చేసుకుని అప్పుడు చపాతీని పెట్టి ఈ పౌడర్ని కూడా పెట్టుకుని దీన్ని గట్టిగా ప్రెస్ చేయండి. అంచుల్ని వాటర్ పెట్టి తడుపుకోండి. అప్పుడు సైడ్లో ఉన్నటువంటి పిండిని కూడా తీసి గట్టిగా ప్రెస్ చేస్తే చపాతీలు ఈ మోల్డ్ నుంచి మనకి చాలా ఈజీగా వస్తాయి. చూడండి కజ్జికాయ ఎంత ఈజీగా తీయవచ్చో. ఇలా ఈ విధంగా మొత్తం చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని కజ్జికాయలని ఒక్కొక్క దానిగా వేసుకుని ఫ్రై చేసుకోండి. కజ్జికాయలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు గరిటతో ఈ విధంగా స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఈ కజ్జికాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్లతో కజ్జికాయలు రెడీ అవుతాయి. ఇలాగే మిగిలిన కజ్జికాయలు మొత్తం ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు తయారైనవి. ఎప్పుడు చేసేలాగా కాకుండా అందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక కజ్జికాయ తినేవాళ్ళు 10 కజ్జికాయలు తింటారు. తినడానికి ఇవి చాలా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.